మీ దగ్గర ఒక 100 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో నేనేదో చిన్న షాప్‌లో, షాపింగ్ కాంప్లెక్స్‌లో కట్టుకుంటానండి. లీజ్ ఇస్తాను మీకు ఏడాదికి అని చెప్పాను. మీరు నాకిచ్చారు. ఓ రూ. 10,00,000 ఏడాదికి కట్టండి అనేసి. ఇంతవరకు ఓకే. తర్వాత నేను అయన్నీ మొత్తం నేను నడుపుకోలేక నేను ఓ 10 మందికి ఇందులో మీరు ఈ ప్లేస్ తీసుకోండి, మీరు ఈ ప్లేస్ తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు నాకు డబ్బులు కడతారు. నేను మీకు డబ్బులు కడతాను. ఇది ప్రొసీజర్. ఇది లీజ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని సబ్ లీజ్ అంటారు. లీజుకి నేను తీసుకొని సబ్ లీజ్ ఇచ్చాను. ఇట్లా సబ్ లీజుకి తీసుకున్నటువంటి భూమిని నొక్కేశాడు. కర్ణాటకకి సంబంధించినటువంటి హుబ్బళ్ళి షింటూ మార్కెట్ స్టేషన్ రోడ్ దగ్గర ఉన్న 15 గుంటల ప్రాపర్టీని అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, కర్ణాటక లా మంత్రి మళ్ళీ అందులో హెచ్కే పాటిల్. విషయం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్ళి దగ్గర పింటూ సర్కిల్ స్టేషన్ రోడ్లో 15 గుంటల ప్రాపర్టీ ఉంది. 60 సంవత్సరాలుగా ఈ ప్రాపర్టీని ఆక్రమించుకున్నాడు ఆయన. హాంగుంద్ ఇరన్నయ్య కమలయ్య పాటిల్ ఆయన అసలు పేరు. వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎవరిదో తెలుసా ఇది? సబ్ టెనెంట్గా తీసుకున్నటువంటిది ఒక మహిళ ఒకళ్ళకిస్తే, అది కూడా అంగవికలురాలైనటువంటి మహిళ. అంగవికలురాలైనటువంటి మహిళ వేరే ఒక కుటుంబానికి ఇస్తే వాళ్ళ దగ్గర సబ్లీజ్ తీసుకున్నటువంటి హెచ్కే పాటిల్ లీగల్ లిటిగేషన్స్ పెట్టి ఇన్ని సంవత్సరాలుగా తను అనుభవిస్తున్నాడు. తాజాగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ కేసు. సుప్రీంకోర్టు అసలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రివి, లా మంత్రివి నువ్వు, అసలు సబ్ టెనెంట్కి హక్కు ఎట్లా వస్తుంది భూమి మీద అంటూ మండిపడింది. సుమారు 60 సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని తప్పుపట్టింది. ఈ భూమి అసలు హక్కుదారు జక్కవ్వ అనే వికలాంగ మహిళ అనమాట. తన హక్కులను రక్షించుకోవడానికి అప్పటి నుంచి కోర్టులో పోరాడుతూనే ఉంది. తన ఆస్తిని వదలకుండా తాను యజమాని చెప్పుకుంటూ ఉన్నాడంటూ ఆరోపణలు చేయడం. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ జస్టిస్ అలోక్ అరాదే బెంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సబ్ టెనెంట్గా వచ్చిన యాజమాన్యం అంటే పట్టుబట్టడం ఏంటని ప్రశ్నించింది. ప్రత్యర్థి అయినటువంటి వ్యక్తి ఒక సిట్టింగ్ క్యాబినెట్ మంత్రి, అది కూడా లా మినిస్టర్ కావడం చాలా ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. దాన్ని ఇమ్మీడియట్గా వెకెట్ చేసేసి అమ్మాయికి ఇచ్చేయమని చెప్పింది. తక్షణం ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ భూమి మీద హక్కు మీకు ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఆస్తి మొత్తం హక్కులు జక్కవకే అని తేల్చి చెప్పింది.